ఈరోజు మన ధ్యానాంశం వినయము, తగ్గింపు జీవితం. ఇది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. మొదటిది, మన జీవితాల్లో క్రీస్తును నమ్మిన క్రీస్తు విశ్వాసం అయినటువంటి మనకు తగ్గింపు జీవితం ఉండాలి. మనలో వినయము, విధేయత ఉండాలి. ఈ తగ్గింపు జీవితానికి, ఈ వినయానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. వినయం అంటే ఎలా ఉంటుందో, తగ్గింపు జీవితం అంటే ఎలాగుంటుందో మనందరికీ చూపించినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ కూడా వినయము, తగ్గింపు జీవితము, ఈ రెండు మరి ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను.